సాధనాలకు మనం ధన్యవాదాలు చెప్పాలి, టెక్నాలజీకి థ్యాంక్స్ చెప్పాలి. ఈ సాంకేతిక సౌలభ్యం ఏం చేసిందంటే లైవ్ చూపించడానికి తెరలు పెట్టారు అక్కడక్కడ. ఆ స్క్రీన్ మీద మీరు కార్యక్రమాలు చూడొచ్చు, ఆస్వాదించవచ్చు. అర్థవంతమైన ప్రతి మాటను మీరు ఒక స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని కోరుతూ, ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 260,45,00,000 రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరగనుంది. ఇక్కడ ఆదిలాబాద్ మున్సిపాలిటీ 49 వార్డుల్లో 18,70,00,000 పట్టణ నిర్మాణానికి బాటలు వేసే నిధులు, ముఖ్యమైన పనులు ప్రారంభించబడ్డాయి. పట్టణ వికాసం కోసం, మరి మానసిక వికాసం కోసం, మనిషి వికాసం కోసం నేటి మొక్కలే రేపటి వృక్షాలు, నేటి బాలలే రేపటి పౌరులు. ప్రపంచంలో ఏ దేశానికి లేని యువశక్తి, యంగ్ ఎనర్జెటిక్ డైనమిక్ యూత్ మన దేశానికి పరిమితం అవటం, మన దేశానికి ఎక్కువగా ఉండటం మన గర్వకారణం. ఒకప్పుడు చైనాలో యూత్ ఎక్కువ. చైనాను కంపీట్ చేయడానికి ఒక కొరియా, జపాన్, చైనా, సింగపూర్ లాంటి టెక్నికల్గా ముందున్న దేశాల్ని కంపీట్ చేయడానికి యువశక్తే ప్రధానమని ఆనరబుల్ సీఎం చెప్తుంటారు ప్రతి వేదిక మీద. మరి మన ఆదిలాబాద్ పట్టణంలో, పట్టణ ప్రాంతాల్లో ఉండే విద్యా సంస్థల్లో చక్కని ప్రమాణాలు ఉన్న ఉపాధ్యాయులు, ఉపన్యాసకులు ఉన్నారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నది మన భారతీయ సంస్కృతి. తల్లికి తండ్రికి ఎంత గౌరవంగా ప్రేమగా దండం పెడతామో మన సార్లకు టీచర్లకు కూడా అట్లాగే దండం పెట్టాలి. వారు చెప్పే బాటలో ముందుకు నడవాలి. గుషబ్ద సంధకారస్తు ఋషబ్దస్థ నిరోధక. గురువు అంటే అంధకారాన్ని దూరం చేసేవారు. అలాంటి గురువులు తయారు చేసే విద్యార్థులు మీ అందరికీ తెలుసు. ఒకప్పుడు అమెరికాకి అధ్యక్షుడిగా ఉన్న ఒబామా ఒక మాట అన్నాడు. దూరంగా ఉన్న సోదరిమణులు కూడా దీన్ని ఆనందిస్తారు, ఆస్వాదిస్తారు. టెక్నాలజీలోని కొత్త పుంతలు నేర్చుకోవాలంటే జపాన్, కొరియా దేశాలు వెళ్ళాలి. మోడర్న్ సివిలైజేషన్ ప్యాటర్న్, ఆధునిక నాగరికతలో నవీన దృశ్యాలు చూడాలి, లేదా కొత్తదాన్ని నేర్చుకోవాలంటే యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళాలి. మరి అమ్మ, నాయన, అవ్వ, బాపు, అమ్మమ్మ, నాయనమ్మ, మామ, అన్న, అక్క, బావ, తమ్ముడు, చెల్లెలు, చిన్నాయన, చిన్నమ్మ లాంటి కుటుంబ బంధాలు, మంచి దోస్తులు,